గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రిజర్వేషన్లు కేంద్రం అడ్డుకుంటే నేను చూసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజన బంధు ఏమైంది అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో ఏపీలో గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసిన గిరిజన గ్రామాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. లిపి లేని సమాజానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి సేవాలాలని కొనియాడారు. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిగా చేసి గిరిజన జాతి గౌరవాన్ని ప్రధాని మోడీ నిలబెట్టారని గుర్తు చేశారు. గిరిజన ద్రోహి కేసీఆర్ అని సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలకు హాజరు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించడం లేదని మండిపడ్డారు. ఈ విధంగా కేంద్ర మంత్రివర్గంలో 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులను మంత్రులుగా నియమించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఈ ఎస్టీ జాతికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా నియమించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఇట్లా అనేక ఎస్టీ సమాజం సంబంధించి అనేక సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళ సమాజంలో సమాన స్థాయికి తీసుకురావాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనతోని ఒక మంచి మనసుతోని ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ముందుకు సాగుతున్నాం. అలాంటి మహనీయుల యొక్క ఆశీర్వాదంతోనే వాళ్ళ భారతదేశం ఒక శక్తివంతంగా దేశంగా ఇవాళ తయారవుతున్నది. దేశంలో ఈ విధంగా జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మన పరిస్థితి తెలుసు. వాళ్ళ సేవాలాల్ మహారాజ్ జయంతి ఒక పండుగ వాతావరణం నిర్వహించుకోవాల్సిన కార్యక్రమం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్టీ ద్రోహి కేంద్ర మంత్రివర్గంలో 8 మంది